ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు రావు? ఈరోజు అయితే చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మనం చేసిన కార్యం కంటే ఈరోజు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. ఈరోజు అదేవిధంగా చూస్తే ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఎలా ఉండబోదు సార్? ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఎలా ఉండబోదు? ఈసారి కన్ఫామ్గా 100% షూర్ చెప్తున్నా, డ్యామ్ షూర్గా కన్ఫామ్గా గెలుస్తాడు. కూర్చున్నా కానీ గెలుస్తాడు, అదైతే షూర్. అంటే ఆయన ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాట్ 175 అవనే కాదు సార్, పథకాలనే కాదు, అవుట్ డెవలప్మెంట్ అయినా మనం ఇప్పుడు చూస్తున్నాం. రోడ్లు ఈరోజు ఇన్ని వెహికల్స్ తిరగడానికి మనకి ఎంత బాగుంది. అంత డెవలప్మెంట్, అవుట్ డెవలప్మెంట్ బాగా చేస్తాడు. ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంకొకటి చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఈ 4-5 years నుంచి మనకు చాలా బ్రేక్ అయింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాంగా ఆ పరిపాలనలో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కరోజు కూడా ఇది ప్రాబ్లం అని అనిపించలేదు మనకి. ఈరోజు చూస్తున్నాం. అలానే చూసినట్లయితే మనకి ఎక్కడికి పోయినా కానీ ఫీజు అతను అమ్మఒడి విద్యాదీవెన అంటాలే కానీ అది పడేది లేదు, సచ్చేలేదు, అంతే. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మన రోజా గారు కూడా అంటారు, దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు అంటారు. అంతా అది ఊరిక వాళ్ళు చెప్పాలని చెప్తున్నారు సార్, అంతే. చెప్పాలని మీడియా ముందర ఊరికి అలా తెలియజేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ విషయం మనకు తెలుసు, మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం చదివాము, డిగ్రీ కంప్లీటెడ్, మనం చూస్తున్నాంగా. అంటే ఏదైతే ఉందో 1,16,000 ఉద్యోగాలు ఇచ్చాను నేను, వాలంటరీ వ్యవస్థ అయితే సచివాలయం అయితే అని చెప్పి అది ఫస్ట్లో వదిలాడు సార్. తర్వాత మొన్న రీసెంట్గా వదిలాడు, గ్రూప్స్ వదిలాడు. అది మొన్న అందరూ నోటిఫికేషన్ పెట్టారు కనుక నోటీసులు పంపించారు పైకి, అందుకని అది ఆ ఎగ్జామ్ వరకు క్లియర్ చేశాడు. అలా పథకాలు ఇప్పుడు ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఐటీ కార్పొరేషన్ కానీ మెట్రో కానీ ఈరోజు ఆయన డెవలప్మెంట్ చేసినవి మొత్తం అందరూ వీళ్ళు చేశారు. అంటే ఆయన ఇంటింటికి పథకాలు ఇచ్చాము, అసలు కరోనా మేమే ఇచ్చేసాము అని చెప్పేసి ఈయన డెవలప్మెంట్ చేసినవి వాళ్ళు ఇచ్చారు, అంతే. అందుకంటే ఏం లేదు. ఇంటింటికి సారీ మళ్ళా మాట్లాడతారు చిన్న మాట, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎల్ఈడి బల్బులు కూడా వేసింది కూడా ఆయన ఇచ్చిన లోకేష్ జీవో, ఆయన ఇచ్చిన జీవోనే. అది ఒక ఇంటికి కూడా బేర్చింది లేదు సార్ ఇప్పటికి. చెప్పాలంటే మాటకి పేరు చెప్పాడు బేరుస్తా అని చెప్పి, ఊరిక మాటే. అది ఇప్పటిదాకా ఒక్క ఇంటికి కూడా బేర్చింది లేదు, చేసింది లేదు.